స్వాతంత్రం వచ్చినట్లుంది. సంవత్సరం తర్వాత స్వాతంత్రం వచ్చినట్లుంది వైసీపీ. ప్లీజ్ స్లోగా రండి, కొంచెం స్లోగా రండి. ఏం చెప్పిన మాట ఏంట్రా, చెప్పిన మాట స్వాతంత్రం వచ్చింది. రామ్మా రా వచ్చాయి వచ్చాయి వచ్చే అంటే కొంచెం ముందరికి వచ్చాయి. సౌండ్ అడ్జస్ట్మెంట్ చేయాలని పద అందరూ స్కూల్లో ఉన్నారు. ఆపండి, స్లో స్లో. దయచేసి కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణగా రండి. ఇబ్బంది పడద్దండి, ఇబ్బంది పడద్దండి. ముందర ఆటో జెట్ స్పీడ్ లో పోతున్నారు కార్యకర్తలు. కొంచెం స్లో, కొంచెం స్లో, కొంచెం స్లో ప్లీజ్, ప్లీజ్ కొంచెం. వెనక్కి రండి, నిదానంగా రండి. మధ్యలో మధ్యలో గ్యాప్లో మధ్యలో ముద్దు. ఈరోజు దాదాపు 1 సంవత్సరం తరువాత అందరూ కలుసుకున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.
ఈరోజు పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్న గారు, ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు, అలాగే అందరూ మండల కన్వీనర్లకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, సర్పంచులు, ఎంపీటీసీలు, కొత్తగా పదవులు పొందుండే పార్టీ క్యాడర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ, మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ 4వ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంవత్సరం పూర్తయితున్నా కూడా సూపర్ 6 హామీలు పూర్తిగా మర్చిపోయినాడు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన ఒకటి జరుగుతూ ఉంది. లేదు, చాలా అదవగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్. వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తూ ఉన్నారు. నీ అనుభవం మొత్తము, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నావు, మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ 6 ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు, ఆర్థికంగా అన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు? 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది. మనం 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే 1.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించాలా. ఏదైతే నీ అనుభవం మొత్తము రెడ్ బుక్ పరిపాలనకి జరుగుతుందే తప్ప నువ్వు ఇచ్చిండే సూపర్ 6 హామీలు తీర్చలేదు. ఏవైతే సంపద సృష్టిస్తానో సంపద సృష్టి లేదు. కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని, గ్రామీణ మహిళల్ని, విద్యార్థుల్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబుది. మీరు గతంలో 5 సంవత్సరాలు పరిపిస్తే 5 సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి 2 నెలలకి ఒకసారి జగనన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్లో డబ్బు పడతా ఉండే. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన మళ్ళా రావాలంటే ప్రజలందరూ కూడా గమనించండి. ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తయితా ఉంది, ఇప్పటికైనా ప్రజలకి సూపర్ 6 హామీలు ఇవ్వాలని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై అందరికీ నమస్కారం. ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు పిలిచినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు అధికారం మీకుంది. మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు కోరుతున్నా, మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు? ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు. అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతా ఉండా ఈరోజు మిమ్మల్ని. ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా, మీరున్నారా అని అడుగుతున్నా. మాది ఒకటి, మా నినాదం, మా జెండా అజెండా అంతా కూడా ఒకటే. ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేముండి పోరాడతాం, గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు మేము ఒకటి మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించారు ప్రజలు. ఈరోజు ఎమ్మెల్యేల గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా కనుక్కుంటున్నారా? నేను అడుగుతున్నా. గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంటు సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, మీకు అన్ని పథకాలు వస్తున్నాయా, ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్ళి ప్రజలు పలకరించే పాపాను ఉందా అని అడుగుతున్నా నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు. మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు, పెడతానంటే సంతోషపడతాడు. ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే వాడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈరోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఈ వెన్నుపోటు కార్యక్రమం చాలా మంది మాట్లాడుతున్నారు బయట. ఎందుకు వెన్నుపోటు అంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచి కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అయింది, మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులను అడ్డు పెట్టుకొని కేసులు పెడతారా? మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా? ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు? నేను అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మీరు గమనించాల్సిన విషయాలు, ఇప్పటికి సంవత్సరం అయింది. సంవత్సరంలో అమలు కాని హామీలను కూడా పూర్తిగా ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరంది, ఈ గడిచిపోయినటువంటి సంవత్సరంది, 2 సంవత్సరాలది పూర్తిగా నెరవేర్చాలనేది మా డిమాండ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కడు ఎలక్షన్లో రావటం, ఎన్నికల టైంలో వాడి నోటికి వచ్చింది ఊదర కొట్టుకుంటా పోవటం, ప్రజల్ని మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరపున నిలబడి ప్రజలకు ఏం న్యాయం చేశారని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటి కోరుతున్నాం. ప్రజలారా మీరు గమనించండి. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఆ రోజు ఈ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతి చోట ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పించి ప్రజల్ని నమ్మించాలని చూసి ఆఖరికి నమ్మలేదు ప్రజలని తెలిసిపోయిన తర్వాత ఈ అబద్ధాల హామీలను తెర మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిత్రబృందమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పి ఈరోజు ముఖ్యంగా మీరు గమనించండి, సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాలంటీర్లు ఎవరు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇంటింటికి రేషన్ ఎవరు అందించారండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాష్ట్రంలో గత 3-4 రోజుల నుంచి చూస్తున్నాం, అవ్వ తాత వయసైనటువంటి వారు రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారో, ఎంతమంది చనిపోయారో అది మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేవలం మీ మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ చేసినా కేవలం మీ మాయ మాటలు నమ్మి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని మీకు అవకాశం ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రతి రోడ్లోన, ప్రతి వీధిలోన ఎక్కడ చూసినా గాంజాయి అమ్మకాలు, గాంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించాలి, గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఈ లాటరీ టికెట్లు అనే సంస్థ ఉండిందా? ఎక్కడైనా ఉండిందా? ఈరోజు పరిస్థితి ఏమవుతా ఉంది? చిన్నాభిన్నమైపోతున్నారు సామాన్య కుటుంబాలు. మీరు ఇంకా ఒకటి గమనించాలి, పెద్దలందరూ చెప్పారు, ఏ రోడ్లో పోయినా కూడా మద్యం దొరుకుతుంది. ఇప్పుడు ఎన్నికలప్పుడు పోయినప్పుడు 100 రూపాయలకే మంచి మద్యాన్ని ఇస్తానన్నాడు. ఈరోజు రేటు పెంచి ప్రతి రోడ్లోన బెల్ట్ షాప్ పెట్టించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు అన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి ఇస్తున్నటువంటి పథకాల్ని కాపీ పేస్ట్ చేశారు.
అమ్మ ఒడికి తల్లికి వందనం అని పేరు పెట్టి ఈ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, సంపద సృష్టిస్తా. ఎక్కడ బాబు గారు నీ సంపద ఎక్కడా అంటే కేవలం నీ మాయ మాటలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వయసులో పెద్దవారు ఏదో ఈసారి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మీరు హామీ ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు. ఈరోజు రాజధానిలో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండగట్టే సమయం ఆసన్నమైంది. గుర్తుపెట్టుకోండి, తెలియజేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు. వాళ్ళ చిన్న చితకా నాయకులు మద్యం వ్యాపారం చేసుకోవచ్చు, ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు. ఎంతమంది ఇళ్ళకి ఇసుక ఫ్రీ ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను. ఎంతమంది ఇళ్ళకు వాలంటీర్ని చూసి వాలంటీర్కి 10,000 ఇస్తా అన్నారు. వాళ్ళు ఉసురు తగలకుండా పోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళు ఉసురు తగిలి గాలి కొట్టుకొని పోతారని కూడా తెలియజేస్తా ఉన్నా. అందరినీ ఒకటి తెలియజేస్తున్నా, ఆ రోజు మీరు అందరినీ మభ్యపెట్టి మోసం చేశారు. దానికి త్వరలోనే శిక్ష అనుభవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, అదేవిధంగా పట్టణ కన్వీనర్లు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అక్క చెల్లెమ్మల మహిళలు దండోపదండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ నా వందనాలండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పిన హామీలు 365 రోజులు అయిపోయింది, కానీ ఒక్క హామీ కూడా ఇంతవరకు మీరు నెరవేర్చలేదండి. ముఖ్యంగా మొదటిసారి మీరు సంతకాలు దేనికైతే డిఎస్సి అన్నారు, కానీ ఆ సంతకాలు చేశారు, కానీ నిరుద్యోగులకి ఒక ఉద్యోగం కూడా లేదండి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు చెప్పున అన్నారు, అంటే ఒక సంవత్సరానికి 36,000, కానీ ఒకరి ఖాతాలో కూడా ₹1 లేదండి. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు, కానీ వాలంటీర్లు తీసేశారు. కానీ వాళ్ళకంతా 10,000 పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉండే ఉద్యోగాలు కూడా ఊడ్చేశారు. అయ్యా లోకా నారేష్ గారు, మీరు చూడండి, మా జగనన్న గారిని అడిగారు ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లో తిరుగుతారని. మీరు పక్కలో ఉండే ఒంగోలుకే హెలికాప్టర్లో వచ్చారండి. మా పేదల కోసం మా జగనన్న ఎంత దూరమైనా రాగలుగుతారండి. అదే కాకుండా ఇంకా పిల్లలకి అమ్మ ఒడి, విద్యా దీవెన, ఆసరా, చేయూత అన్నారు. ఇంతవరకు ఏది లేదండి. అన్ని నెత్తిన పట్టేసుకొని స్కూల్ ఓపెన్ అయ్యాయి. స్కూల్ ఓపెన్ కి ప్రతి తల్లి వెళ్ళి అకౌంట్లో వెతుక్కుంటున్నారు. మాకైతే పడిందే మా అమ్మఒడి, మా జగనన్న ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడైతే ఏది లేదు అనుకుంటున్నారు. అదేవిధంగా రేషన్ షాప్కి వెళ్ళామండి, పోవడం తిరుక్కొని రావడం. అంటే ఏమంటే ఏమమ్మా సర్వర్ పని చేయడం లేదు అన్నారు. మేమైతే ఇంతకు ముందు మా ఇంట్లో వద్దకే బండి వస్తుంది, అందరూ కుటుంబ సభ్యులు కలుసుకొని బియ్యం తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాము. కానీ ఇప్పుడండి రేషన్ షాప్ దగ్గరికి 1 సారి 2 సార్లు 3 సార్లు 5 సార్లు తిరిగినా అందరూ పంచాయతీ చేసుకుని రేషన్ షాప్ లో తిరగాలి. మా బండి మహిళలకి నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు, కానీ ఏ మహిళకు కానీ ₹1 లేదు. కానీ మా జగనన్న చెప్పిన మాట మొత్తానికి అన్ని చేసుకుంటూ